ప్రజా సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే ఖ్యాతి పొందిన కేసీఆర్ పథకాల్లో మరొక దాన్ని జాతీయ స్థాయిలో అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇప్పటికే తెలంగాణ పథకాలు కొన్నిటిని కేంద్రం ఆదర్శంగా తీసుకుని అమలు చేస్తుండగా ప్రస్తుతం తెలంగాణలో కొనసాగుతున్న సర్కారు బడుల విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని భావిస్తున్నది. తెలంగాణ తరహాలో దేశవ్యాప్తి అమలు కోసం ఇప్పటికే ప్రణాళిక రూపొందిస్తున్నది. పీఎం పోషణ్ స్కీమ్ లో భాగంగా దీనిని అమలు చేయాలని కేంద్రం భావిస్తున్నది. ఇందుకు 4,000 కోట్ల రూపాయలు అవసరమవుతాయని అంచనా వేసింది. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ దీని అమలుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. సర్కారు బడుల విద్యార్థుల ఆకలి తీర్చేందుకు పోషకాహారాన్ని అందించేందుకు సీఎం బ్రేక్ఫాస్ట్ పేరిట కేసీఆర్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన ఈ పథకం తెలంగాణలో నేటికి కొనసాగుతున్నది. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్రంలో 1 నుంచి 10వ తరగతి విద్యార్థుల వరకు బ్రేక్ఫాస్ట్ పథకాన్ని అమలు చేస్తున్నారు. విద్యార్థుల బ్రేక్ఫాస్ట్ పథకాన్ని గత ఏడాది అక్టోబర్లో ప్రారంభించగా నేటికి అమలవుతున్నది. ఈ పథకాన్ని రాష్ట్రంలోని 27,147 బడుల్లో అమలు చేసేందుకు సంకల్పించగా దాదాపు 23 లక్షల విద్యార్థులకు లబ్ధి చేకూరుతున్నదని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. ప్రారంభంలో నియోజకవర్గానికి 1 స్కూలు చొప్పున 119 స్కూళ్లలో ఈ పథకాన్ని ప్రారంభించగా ఆ తర్వాత మండలానికి 1 స్కూల్ చొప్పున విస్తరించారు. క్రమంగా మండలానికి 2, 3 చొప్పున విస్తరిస్తూ వచ్చారు. ఇప్పటి వరకు 3,500కు పైగా బడుల్లో ఈ పథకం అమలవుతున్నది. రాష్ట్రంలోని విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ తో పాటు మధ్యాహ్న భోజనం, రాగి జావను అందజేస్తున్నారు. తాజాగా తెలంగాణ తరహాలో కేంద్రం ఈ బ్రేక్ఫాస్ట్ పథకాన్ని అమలు చేసేందుకు ముందుకు రావడం విశేషం.